యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఇవాళ చెప్పేటటువంటి బిజినెస్ ఐడియా లాంచ్ చేయబోతున్నాము. ఈ బిజినెస్ గురించి ఇంతవరకు నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా రాలేదు. చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది, కానీ ఎవ్వరికి తెలీదు. మొదట మీరే స్టార్ట్ చేయండి. చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ తో స్టార్ట్ చేసి మీరు పెద్ద బిజినెస్ గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే అప్ టు 50 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. సో ఇవాళ నేను చెప్పబోయేటటువంటి ఈ బిజినెస్ కాన్సెప్ట్ టోటల్ గా క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇవాళ చెప్పబోయేటటువంటి ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే, సో నేను చెప్పాను కదా ఇంతవరకు ఎవరికి తెలీదు, మొదట మీరే స్టార్ట్ చేయవచ్చు అని చెప్పేసి. సో ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక కట్ వెజిటబుల్ బాక్స్ బిజినెస్. సో ఈ బిజినెస్ ని మీరు ఎక్కువగా పెద్ద పెద్ద సిటీస్ లో స్టార్ట్ చేయవచ్చు, అలాగే చిన్న చిన్న సిటీస్ లో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది చెప్పగానే మీకు ఏంటో అర్థం కాదు కదా. సో ముఖ్యంగా నేను చెప్తాను, ఈ బిజినెస్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్న బ్యాచిలర్స్, అలాగే కొంతమంది హాస్టల్స్ లో ఉంటారు కదా అటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది వృద్ధులు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి. ఇది కాకుండా రెస్టారెంట్స్, హోటల్స్ చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఈ వెజిటబుల్స్ ని కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి మనం గనక కట్టెడ్ వెజిటబుల్ ని సప్లై చేస్తే హైయెస్ట్ డిమాండ్ తో ఎక్కువగా సేల్ అవుతాయి. ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ లో సెగ్రిగేట్ చేసుకోవాలి ఎటువంటి బాక్స్ ని సేల్ చేయాలి అనేది. ఒకటి వచ్చేసి సాంబార్ బాక్స్, రెండవది కర్రీ మిక్స్ బాక్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి సాంబార్ బాక్స్, రెండవది వచ్చేసి కర్రీ మిక్స్ బాక్స్, మూడవది సాలడ్ బాక్స్. ఇక ఫోర్త్ వన్ అండ్ ఫైనల్ వీక్లీ ఫ్యామిలీ కాంబో బాక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సాంబార్ బాక్స్, సెకండ్ వన్ వచ్చేసి కర్రీ మిక్స్ బాక్స్, థర్డ్ వన్ సలాడ్ బాక్స్, ఫోర్త్ వన్ వీక్లీ ఫ్యామిలీ కాంబో బాక్స్. సో వీటిల్ని మనం ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ చేయాలో నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిది వచ్చేసి సాంబార్ బాక్స్. ఇందులో మనకి సాంబార్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం పెట్టాలి. సాంబార్లో వేసేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే మునక్కాయ, అలాగే టొమాటో, ఇంకా ఏవైనా కొన్ని ప్రాంతాల్లో వంకాయ వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వైట్ గా ఉంటాయి కదా ముల్లంగి, అటువంటివి, అలాగే క్యారెట్ ముక్కలు వేస్తారు. ఇంకా అట్లాగా ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇందులో వేసి ఒక బాక్స్ లో రెడీ చేసి సాంబార్ తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి కట్టెడ్ వెజిటబుల్స్ ని మనం సప్లై చేయవచ్చు. సో నెక్స్ట్ కర్రీ మిక్స్ బాక్స్ లో ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాము. ఈ కర్రీ మిక్స్ బాక్స్ లో వచ్చేసి ఆనియన్, టొమాటో, బీన్స్, క్యారెట్, ఈ 4 కలిపి ఒక బాక్స్ ని మనము రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక ఐటెం. ఇక నెక్స్ట్ సాలడ్ బాక్స్ లో ఏమేమి వస్తాయి అంటే గనక క్యారెట్, బీట్రూట్, కీరకాయ. ఏమేమి? క్యారెట్, బీట్రూట్ అండ్ కీరకాయ. సో ఈ 3 కలిపి కట్ చేసి మనము సప్లై చేయవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఫ్యామిలీ కాంబో బాక్స్ లో ఏమేమి ఐటమ్స్ మనం పెట్టుకోవాలి అంటే గనక వారానికి సరిపడినటువంటి కూరగాయల్ని మనము కటింగ్ చేసి వాళ్ళకి సప్లై చేయాలి. అంటే అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ పర్ డే ఒక ఐటమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు సాంబార్, ఇంకొక రోజు వచ్చి వంకాయ కర్రీ, నెక్స్ట్ డే వచ్చేసి బీన్స్ కర్రీ, ఇంకొక రోజు వచ్చేసి మరొక కర్రీ. 1 వీక్ కి సరిపోయేటటువంటి టోటల్ కాంబో బ్యాగ్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక 3 to 5 మెంబర్స్ కి సరిపోయేటటువంటి కూరగాయలని మనము కటింగ్ చేసి సప్లై చేయడము. ఈ విధంగా మనము కట్ వెజిటబుల్ బాక్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటారా, ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా కానీ వాళ్ళకి ఇటువంటి ఐటమ్స్ కావాలి. ముఖ్యంగా వచ్చేసి ఇద్దరు ఎంప్లాయీస్ అయితే కనుక డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే బ్యాచిలర్స్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు రెస్టారెంట్స్, అంతేకాకుండా హోటల్స్, హాస్టల్స్, ఇట్లాంటి వాళ్ళకి మనం ఇటువంటి ఐటమ్స్ ని కనుక
సెలెక్ట్ చేసుకొని, ఇవి నేను కొన్ని ఐటమ్స్ చెప్పాను. మీరు అలా కాకుండా కొంతమంది అయితే పెద్ద పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినారు. గార్లిక్ అంటే తెల్లగడ్డల్ని మిషన్ లో ఒలిచి వాటిని ప్యాకింగ్ చేసి కూడా సేల్ చేస్తున్నారు. ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ లో మీరు ఆలోచించి ఇటువంటి కట్ వెజిటబుల్ బాక్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పర్ డే ఒక 2000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే వెజిటబుల్స్ కావాలి, వాటిని ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి బాక్స్ కావాలి, అలాగే నైఫ్ కావాలి. ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక అలా కాకుండా భారీ ఎత్తున స్టార్ట్ చేయాలి అంటే కనుక వెజిటబుల్స్ ని కట్ చేయడానికి వెజిటబుల్ కటింగ్ మిషన్ కావాలి, చాపర్స్ అంటారు. అలాగే ఆనియన్స్ ని కట్ చేయడానికి, పచ్చిమిరపకాయలు కట్ చేయడానికి, రకరకాలైనటువంటి వెజిటబుల్స్ ని కట్ చేయడానికి మిషనరీస్ అవైలబుల్ లో ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకొని ఒక చిన్న గోడౌన్ లాగా తీసుకొని ఫుడ్ లైసెన్స్ తీసుకొని మీ ఓన్ బ్రాండ్ వేసుకొని కూడా భారీ ఎత్తున కూడా ఈ కట్ వెజిటబుల్ బాక్స్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ తెలుసుకున్నటువంటి కట్ వెజిటబుల్ బాక్స్ బిజినెస్. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలను చెప్పాను. ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఎట్లా ప్యాకింగ్ చేసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ వచ్చేసి మీ లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ ని కనుక విజిట్ చేస్తే వాళ్ళు దీనికి ఏ లైసెన్స్ తీసుకోవాలో వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఇలాగా అన్ని విధాలుగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగేటటువంటి బిజినెస్ ఐడియా ఇది. ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ వచ్చేయడం జరుగుతుంది. మీరు మంత్లీ ప్లాన్ ఒక కార్డ్ లాగా ప్రిపేర్ చేసి ఎవ్రీడే మీరు ఇచ్చినటువంటి డెలివరీ చేసినటువంటి ఐటమ్ ఏంది, దాని కాస్ట్ ఎంత అని మెన్షన్ చేసుకొని కస్టమర్ దగ్గర సిగ్నేచర్ తీసుకొని మంత్లీ ప్లాన్ తో కూడా ఈ వెజిటబుల్స్ ని మనం సప్లై చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేయవచ్చు. కట్టెడ్ వెజిటబుల్స్ కాబట్టి వాళ్ళకి పని తక్కువ, వేస్టేజ్ రాదు. ఇవన్నీ కూడా మనం నీట్ గా హైజెనిక్ గా చేయాలి. ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఇవ్వాలి. ఒక రోజు ముందు రోజు మిగిలిపోతే వాటిని తర్వాత రోజు వాళ్ళకి కస్టమర్ కి సప్లై చేయడం, అట్లాగా కస్టమర్ దగ్గర నుంచి రివ్యూ బ్యాడ్ గా రాకుండా మనం హైజెనిక్ గా గనక మెయింటైన్ చేసి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఏ గ్రేడ్ ఫ్రూట్స్ ని మనం సప్లై చేస్తే గనక చాలా హై డిమాండ్ ఉంటుంది. అలాగే ఇందులో కొత్తిమీర, కరేపాకు ఇంకా రకరకాలైనటువంటి ఐటమ్స్ మనం సప్లై చేస్తూ సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని రన్ చేయవచ్చు. ఇది ఒక సరికొత్త బిజినెస్ ఐడియా. సో మీ ప్రాంతాల్లో మీరు స్టార్ట్ చేయాలంటే ముందుగా ఎవరికి తెలియక ముందే మీరు స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.